తన బిడ్డను మాయ చేతికిస్తున్న ఫోటోని బయటపెట్టి అనామికకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. నిజం తెలుసుకున్న అపర్ణ ఇంకా కుటుంబం. అసలు ఇంతకు ఏం జరిగింది? తన బిడ్డను మాయ చేతికి అనామిక ఇవ్వడమేంటి? మరి ఆ ఫోటో కావ్య దగ్గరికి ఎలా వచ్చింది? మరి ఈ విషయం తెలుసుకుని ఫ్యామిలీ అంతా ఏం చేశారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక మాయనైతే రుద్రాని కిడ్నాప్ చేయించేసింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి కావ్య మొత్తానికి ఎలా అయినా సరే మాయని కాపాడి తీసుకురావడం కోసం బయలుదేరింది. అలా వెళ్తున్నటువంటి క్రమంలో కావ్య చాలా ఆలోచనలో పడిపోతుంది. అసలు ఏం జరుగుంటుంది? ఎందుకు ఇదంతా జరుగుంటుంది? ఈ మాయని ఇప్పుడు ఎవరు ఇలా బంధించుంటారు? ఎవరు ఇలా తనని కిడ్నాప్ చేసి ఉంటారు? ఎవరు తీసుకెళ్ళుంటారు? తనకంటూ ఎవరూ లేరు అని చెప్తున్నటువంటి ఆ మాయకి ఎవరుండి తనని తీసుకెళ్ళుంటారు? ఇలా 100 రకాల ప్రశ్నలు ఏమాత్రం కూడా నిలబడనివ్వవు కావ్యని. కానీ మొత్తానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్తూ ఉన్నటువంటి టైంలో కావ్య చాలా సంక్షోభంలో పడుతుంది, ఆలోచనలో పడిపోతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఎందుకో తనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ ఇల్లు ఏంటి? ఈ వాతావరణం ఏంటి? కానీ నాకెందుకు ఇలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నేను లోపలికి వెళ్తుంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి టైంలో కావ్య ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తుంది. అలా వేసేసరికి కావ్యకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటి అంటే, అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసుకుంటే మాయను తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుస్తుంది అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్తుంది. అలా వెళ్లేసరికి ఎదురుగా ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది కావ్య. ఆ ఫోటో ఏదో కాదు, అనామిక మాయ కలుస్తున్న ఫోటో. అంతేకాదు, అనామిక తన చేతిలో ఉన్న బిడ్డని మాయ చేతికి ఇస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. వీళ్ళిద్దరూ కలిసి ఉండడమే ఒక మిరాకల్ అనుకుంటే, తన బిడ్డ అంటే ఆమె చేతిలో ఉన్న బిడ్డని మాయ చేతికి ఇవ్వడం ఏంటి అని చెప్పి కొంచెం అవతలికి చూస్తుంది ఇక కావ్య. అయితే అక్కడ మరో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో అనామిక వేరే అతని పక్కన నుంచుని బిడ్డనెత్తుకుని ఉంటుంది. అంటే ఈ బిడ్డ అనామిక బిడ్డ? ఆ బిడ్డని మాయ చేతికిచ్చి అనామిక పంపించిందా? ఏమీ అర్థం కావట్లేదు అని గబగబా 2 ఫొటోస్ని తీసుకుంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత ఇక కావ్య అయితే గబగబా ముందుకు వెళ్తుంది. అలా వెళ్ళి ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ డైరెక్ట్గా అనామిక ఇంటికి వెళ్తుంది. అలా వెళ్లేసరికి ఇక అనామిక తండ్రి మాత్రమే ఉంటాడు, తల్లి ఉండదు. బాబాయ్ గారు, ఒకసారి ఇల్లంతా చూపించండి, పనుండి ఇటు వచ్చాను అని చెప్పి అంటే, దాందే ఉంది రామ్మా, నువ్వు కూడా మా ఇంటికి ఇంతవరకు రాలేదు కదా, చూడు తప్పే ఉంది పద అని ఇల్లంతా చూపిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అనామిక గది దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ అని చెప్పి అడుగుతుంది. కావ్య ఎప్పుడూ లేనిది మా ఇంటికి వచ్చి ఇల్లు చూడాలంటమేంటి, వాటర్ అడగడం ఏంటి, అసలేం అర్థం కావట్లేదు, బేబీకి చెప్దాం ఈలోపు అని చెప్పి తెస్తానమ్మా చూస్తూ ఉండు అని చెప్పి కిందికి వెళ్తాడు. ఇక అంతే, గబగబా అనామిక గదిలోకి వెళ్ళి గదంతా కూడా చెలికేస్తుంది కావ్య. అలా చెలుకుతూ ఉండగా కావ్యకి ఒక సర్ప్రైజింగ్ ఫోటో బయటపడుతుంది. అదేంటంటే, ఆ బిడ్డని మాయ చేతికిస్తుంది అనామిక. ఇద్దరూ కలిసి ఆ బిడ్డని ఒకరి చేతుల్లోంచి ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కనపడుతుంది. ఇక అంతే, ఆ ఫోటోని తీసుకుంటుంది, కిందికి వస్తుంది. వాటర్ తీసుకొచ్చాక సరే బాబాయ్ గారు వస్తాను అని చెప్పి బయలుదేరిపోతుంది. అనామిక లేని కారణంగా ఆ డోర్స్ ఎక్కువగా ఓపెన్ చేయరు కాబట్టి ఇక కావ్య ఇంటికి వచ్చేస్తుంది. ఇక అప్పుడు అపర్ణకి సుభాష్కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనామిక సుభాష్ని నోరు జారి మాట్లాడుతుంది. ఇక ఆ మాటలతో చాలా బాధపడుతుంది ఇక అపర్ణ అయితే. అందుకోసం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన గొడవ పడిపోతూ ఉంటారు. ఏం జరిగిందో స్వప్నధార తెలుసుకున్న తర్వాత, ఏం అనామిక నోరు కుదురుడట్లేదా, ఏమాత్రం కూడా పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడడం మొదలు పెట్టేశావు అని అనగానే, నేనేం చేశానక్క,
అయినా నేనన్న దాంట్లో తప్పే ఉంది, మీరే చెప్పండి ఒకసారి అని అంటుంది. నువ్వన్న దాంట్లో తప్పుందో లేదో నేను చెప్పటం కాదు, నువ్వే చెప్పాలి, నువ్వే ఆలోచించాలి అని చెప్పని అంటుంది. నేనేమి తప్పుగా మాట్లాడలేదక్కా, చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇక గబగబా బయటికి వెళ్ళిపోతూ ఉంటే, తప్పుగా మాట్లాడవు కానీ తప్పులు మాత్రం చేస్తావు, ఈ కుటుంబాన్ని రోడ్డుకిచ్చే పనులు బాగా చేస్తావు అంటుంది. నేనేం మాట్లాడాను, నేనేం చేశాను అని చెప్పి అనామిక వెనక్కి తిరిగి వస్తూ ఉంటే, ఏమైంది కావ్య, ఎందుకు నా కోడలు అంటున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి వస్తుంది. నా కోడలు అని పద్దాక గుండెలు బాదుకోవటం కాదు చిన్నత్తయ్య గారు, అసలు ఆ కోడలు వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసుకోవాలి అని అనగానే, ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసింది నువ్వే కదా, మరి అది నువ్వు తెలుసుకోలేదా అంటుంది. కవి గారు ఇష్టపడ్డారు, పెళ్లి చేయండి అని చెప్పి చెప్తానే కానీ ఇవన్నీ నేను చెక్ చేయలేదు, తల్లిదండ్రులుగా మీరు చెక్ చేయలేదు. కానీ అసలు విషయం ఏంటంటే, మామయ్య గారి బిడ్డ అని చెప్పి ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన ఆ బాబు ఎవరో తెలుసా? మీ కోడలి గారి మొదటి పెళ్లికి పుట్టిన సంతానం అంటుంది. షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఇందులో ఏం మాట్లాడుతున్నావు అక్క అంటూ గబగబా అనామిక వస్తుంది. నిజం, ఉన్న నిజమే మాట్లాడుతున్నాను అంటుంది కావ్య. గబగబా రాజు వస్తాడు. ఏంటి కావ్య అంటే, చూడండి ఫొటోస్ అని చెప్పి చూపిస్తుంది. ఈవిడ మాయ కదా అంటాడు రాజ్. ఆ మాయ ఈ అనామిక కలిసి తీసుకున్న ఫోటో ఇదైతే, ఈ అనామిక తన మొదటి భర్తతో కలిసి తీసుకున్న ఫోటో ఇది. ఈ బిడ్డ అనామిక బిడ్డ. ఈ బిడ్డని చాలా జాగ్రత్తగా మాయ చేతికి అప్పచెప్పింది ఈ అనామిక. ఆ బిడ్డని సుభాష్ మామయ్య గారి ద్వారా ఈ ఇంట్లోకి అడుగు పెట్టేలా చేసింది. ఈ ఇంటికి తన కొడుకుని వారసుని చేయాలనుకుంది. తన మొదటి భర్త ద్వారా కలిగిన సంతతిని ఈ ఇంటి వారసుని చేయటం కోసమే కావాలని కళ్యాణ్ బాబుని, అదే మన కవి గారిని దారిలో పెట్టుకుని పెళ్లి అనే మార్గం ఏర్పాటు చేసుకుని ఈ ఇంట్లోకి వచ్చి ఆ తర్వాత ఆ బిడ్డని ఇంట్లోకి తీసుకొచ్చింది అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. రాజే కాదు, ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతోంది, ఏంటిదంతా అని చెప్పి అపర్ణ అంటే, అదే అత్తయ్య గారు, మరి ఇప్పటి వరకు మనకు తెలియని నిజం, మనం ఎవ్వరం ఆలోచించని నిజం, కనీసం అసలు ఇలా జరుగుతుందా అని చెప్పి ఊహించని నిజం అని అంటుంది. అపర్ణ ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు అనామిక దగ్గరికి వచ్చి, నిజం చెప్తావా లేదా అనగానే అవును అని చెప్పి నిజం ఒప్పుకుంటుంది. ముందే నాకు పెళ్ళయింది, కానీ అతనికి నాకు పొసగలేదు. ఇకప్పుడు ఒక మంచి పర్సన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న నాకు ఈ బిడ్డ అడ్డుగా పరిణమించేసరికి ఏం చేయాలా అనుకుంటుంటే నా ఫ్రెండ్ మాయ నాకు సలహా ఇచ్చింది. నేను ఒక ఇంటి దాన్ని అవుతాను, శుభ్రంగా డబ్బు సంపాదించుకుంటాను, నువ్వు ఆ ఇంటికి కోడలువవు, హ్యాపీగా మనం సెటిల్ అయిపోవచ్చు. సో స్వరాజ్ గ్రూప్ కంపెనీస్ని ఎంచుకుందాం. వైజాగ్ బ్రాంచ్లో ఆయనకి ఎలాగూ పిఏ కావాలన్నారు. ఆయన ద్వారా నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేయని ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుని ఇలా చేశాం అని చెప్పి చెప్తుంది. అపర్ణ ఇంకా కావ్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనామిక చెంప పగలగొడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.